కొరటాల శివ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఇతను తీసిన సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఈ సినిమాలతో కొరటాల శివ పేరు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది. కానీ ఆశ్చర్య సినిమా రిలీజ్ అయి కొరటాల మీద ఉన్న క్రేజ్ని అమాంతం కిందికి పడేలా చేసింది. ఆశ్చర్య మూవీ ఏమో కానీ ఆశ్చర్య వల్ల కొరటాల గారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ఇంకోసారి కొరటాల శివకి ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయినా త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. త్రిబుల్ ఆర్తో భారీ సక్సెస్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరాతో ఇప్పుడు మన ముందుకైతే వస్తున్నాడు. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి దేవర సినిమాతో కొరటాల శివ మీద పెద్ద బాధ్యతే పడింది. ఎందుకంటే ఆశ్చర్య సినిమా ఫలితం చూసాం కాబట్టి. అయితే కొరటాల శివ మీద ఇంకో కంప్లైంట్ కూడా ఉంది. అదేంటంటే పాత సినిమాలని అటు ఇటు తిప్పి రాసుకొని సినిమాలు అయితే తీస్తాడు అనేది అందరికీ తెలుసు. అయితే కొరటాల శివ తీసిన మొదటి సినిమా మిర్చి. ఈ మూవీ శంఖం సినిమా నుంచి స్టోరీని తీసుకొని స్టోరీని అయితే అటు ఇటు తిప్పి రాసుకొని సినిమా అయితే తీశాడు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే గోపీచంద్ ఆస్ట్రేలియాలోని తన మేనమామ దగ్గర అయితే పెరుగుతాడు. హీరోయిన్ త్రిష కూడా అతని మామ దగ్గరే పెరుగుతుంది, అది కూడా ఆస్ట్రేలియాలోనే. అయితే వీరిద్దరికి మార్షల్ ఆర్ట్స్ మీద ఇష్టం అయితే ఎక్కువగా ఉంటుంది. అనుకోని పరిస్థితిలో గోపీచంద్ త్రిష అయితే ప్రేమలో పడతారు. త్రిష కొన్ని పరిస్థితుల వల్ల తన ఊరైన రాయలసీమకు వస్తుంది. గోపిచంద్ కూడా త్రిషను వెతుక్కుంటూ వస్తాడు. అయితే ఇంతలో సత్యరాజ్కి, కోట శ్రీనివాస్కి వీరిద్దరూ 2 గ్రామాలలో పెద్దలు. అయితే వీరిద్దరి మధ్య శత్రుత్వాలు అయితే ఉంటాయి. అయితే ఆ గొడవలు ఎలా సాల్వ్ అవుతాయి అనేదే సినిమా. అయితే ఇదే స్టోరీని తిప్పి రాశాడు మన కొరటాల గారు. అదే మిర్చి సినిమా. ఈ సినిమా విషయానికి వస్తే ప్యారిస్లో మన ప్రభాస్ ఉంటాడు. అక్కడ హీరోయిన్గా రిచా గంగోపాధ్యాయ ప్రభాస్కి పరిచయం అవుతుంది. అయితే అక్కడ నుంచి హీరోయిన్ ఊరికైతే వస్తుంది. అక్కడ కూడా 2 ఊళ్ళ మధ్య శత్రుత్వం అయితే ఉంటుంది. వాళ్ళల్లో మార్పు తెచ్చి కలిసేలా చేస్తాడు మన ప్రభాస్. ఈ విధంగా మొదటి సినిమా తీసి హిట్ అయితే కొట్టాడు మన కొరటాల. తర్వాత మూవీ వచ్చేసి శ్రీమంతుడు. ఈ మూవీ 1984లో నందమూరి బాలకృష్ణ తీసిన జనని జన్మభూమి అనే మూవీ నుంచి అయితే ఇన్స్పైర్ అయి ఈ సినిమా స్టోరీని అయితే రాసుకున్నాడు. అయితే బాలయ్య నటించిన జనని జన్మభూమి మూవీలో హీరో ఉన్నత చదువుల కోసం అమెరికాకైతే వెళ్తాడు. భారతీయుడని అక్కడ ఆయనకు గుర్తింపు లేకపోవడంతో తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. వచ్చాక ఆ ఊర్లో ఉన్న హీరోయిన్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అయితే ఆ ఊర్లో వాళ్ళకు సంబంధించిన అన్ని అవసరాలను అయితే తీరుస్తాడు. స్కూల్స్ కట్టడం, రోడ్డు వేయించడం, మరుగుదొడ్లు కట్టించడం, వాళ్ళ పనులలో వాళ్ళకు వృత్తిని కల్పించడం. ఇది జనని జన్మభూమి స్టోరీ. అయితే దాదాపు శ్రీమంతుడు మూవీ కూడా ఇదే స్టోరీ లాగా ఉంటుంది. ధనవంతుడైన హీరో తన సొంత ఊరు అయిన చిన్న పల్లెటూరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న అన్యాయాలను ఎదిరించి ఊరికి కావలసినవన్నీ చేస్తాడు. సేమ్ టు సేమ్ స్టోరీని దింపాడు మన కొరటాల శివ. తర్వాత జనతా గ్యారేజ్ మూవీ విషయానికి వస్తే దాదాపు గాడ్ ఫాదర్ మూవీ లాగా అయితే ఈ మూవీ ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు ఈ 2 మూవీస్ని తిప్పి రాసి బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకుంటే మూడో సినిమా అయిన భరత్ అనే నేను మూవీని కూడా తిప్పి రాసుకొని బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే రానా నటించిన లీడర్ మూవీ. ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి భరత్ అనే స్టోరీని అయితే రాసుకున్నాడు మన కొరటాల శివ. లీడర్ సినిమా విషయానికి వస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చావుతో సినిమా అయితే మొదలవుతుంది. ముఖ్యమంత్రి పక్క నుండి సపోర్ట్ చేసిన వారు అధికారం కోసం ఎదురు చూస్తూ అయితే ఉంటారు. కానీ వాళ్ళ కొడుకైన అర్జున్ అంటే రానా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతారు. అయితే వాళ్ళ రాష్ట్రంలో జరిగే అవినీతి అన్యాయాలను ఎదుర్కొంటాడు రానా. ఈ సినిమానే సేమ్ టు సేమ్ భరత్ అనే నేను సినిమాలాగా తీశాడు మన కొరటాల శివ. హీరో విదేశాలలో ఉండి తండ్రి మరణ వార్తతో వాళ్ళ ఊరికైతే తిరిగి వస్తాడు. అక్కడ వచ్చాక తెలుస్తుంది కుర్చీలో కూర్చోవడానికైతే ఎవ్వరూ ఉండరు, సేమ్ లీడర్ మూవీలో లాగానే. అయితే మహేష్ బాబునైతే సీఎం కుర్చీలో కూర్చోబెడతారు.
కూర్చోబెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అవినీతిని అన్యాయాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని నెంబర్ 1 ప్లేస్లో పెడతాడు మన మహేష్ బాబు. ఈ విధంగా కథలను మార్చి రాసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు మన కొరటాల శివ. అయితే ఇప్పుడు దేవర విషయానికి వస్తే ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్నట్టు ఉన్నాడు. రీసెంట్గా దేవర మూవీలో నటించిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అన్న 10 ఊర్లకు కాపలదారుడిగా ఉంటాడు అని అయితే చెప్పాడు. కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ అన్న 10 సముద్రాల తీరాలకు కాపరిగా ఉంటాడంట. అయితే నరసింహుడి విషయానికి వస్తే హీరో ఒక ఊరికైతే కాపరిదారిగా ఉంటాడు. అయితే హీరో చెల్లిని కొంతమంది విలన్లు అత్యాచారం చేసి చంపుతాడు. అయితే వాళ్ళను చంపే వరకు 1 సంవత్సరం పాటు మాటలైతే మాట్లాడకుండా ఉంటాడు. అయితే ఈ నరసింహుడు మూవీకి వస్తే ఊళ్ళో వాళ్ళ సహాయంతో విలన్లను అయితే చంపుతాడు. ఇది రివెంజ్ స్టోరీ. అయితే ఇదే తరహాలో వస్తే మాత్రం దేవర మూవీ దొబ్బుతుంది. ఎందుకంటే కొరటాల శివ మూవీస్ని మాత్రమే కాపీ కొట్టి స్టోరీలను మాత్రం తనదైన స్టైల్లో తీసి హిట్లయితే కొడతాడు. అయితే దేవర విషయానికి వస్తే స్క్రిప్ట్తో పాటు సీన్స్ను కూడా కాపీ కొట్టాడు. అదేంటంటే వరల్డ్లో బెస్ట్ వెబ్ సిరీస్ అయిన వింకింగ్ అనే వెబ్ సిరీస్ నుంచి సీన్స్ అయితే దేవరాలో సేమ్ టు సేమ్ దింపేశాడు. అయితే కొరటాల శివ కాపీ కొట్టి రాసుకున్న స్టోరీని కాపీ కొట్టి తీస్తున్న స్క్రిప్ట్ల స్క్రీన్లు కూడా ఈ 2 కలిపి తీస్తున్నాడు. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి ఇలా కాపీ కొట్టి సినిమా తీయడం వల్ల మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమాల ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్ని నెగిటివ్స్తో వస్తున్న దేవర మూవీ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి మీరు ఈ దేవర మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.